అసమ్మతి వర్గం చిరంజీవిని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అధిష్టానానికి దగ్గరగా ఉన్న చిరుని తెరపైకి తెస్తే తమ పని సులువవుతుందని యోచిస్తోంది. తదుపరి నాయకుడు చిరంజీవినంటూ రామచంద్రయ్య లాంటి వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కర్ణాటక ఎన్నికలు పూర్తయినందున అధిష్టానం ఇటు చూస్తుందని అసమ్మతులు ఆశపడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం ని వ్యతిరేకిస్తున్న సీనియర్ మంత్రులు ఆయనకు కళ్లెం వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాయకత్వ మార్పు తప్పనిసరిని గతంలో చెప్పిన నేతలు ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం ఏకపక్షంగా ఉన్నారని ఫిర్యాదులు చేస్తూనే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దిద్దుబాటు అవసరమని పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. అదే సమయంలో అధిష్టానానికి దగ్గరగా ఉన్న రాష్ట్ర నేతల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. కేంద్ర మంత్రి చిరంజీవిపై దృష్టి పెట్టిన నేతలు సోమవారం రాత్రి జరిగిన విందు భేటీలో పలు విషయాల్ని ప్రస్తావించారు. సంక్షేమ పథకాల ప్రకటన, అమలు తీరు, పార్టీ భవిష్యత్తుపై చర్చించారు. పరిస్థితి మారకుంటే కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికలు పూర్తయినందున అధిష్టానం కూడా రాష్ట్రంపై దృష్టి పెడుతుందని అసమ్మతులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తీరుపై ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి ద్వారా నివేదిక పంపిన నాయకులు అధినాయకత్వం తమ మొర ఆలకిస్తుందని ఆశిస్తున్నారు. ఢిల్లీ పెద్దల ముందు వాదనలు వినిపించేందుకు బొత్స ఇప్పటికే హస్తిన చేరుకోగా ఇతర అసమ్మతి మంత్రులు కూడా ఒక్కొక్కరిగా వెళ్లే పనిలో ఉన్నారు. అటు వచ్చే ఎన్నికల తర్వాత చిరంజీవి నాయకత్వం వహించాలంటూ మంత్రి రామచంద్రయ్య చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి. కిరణ్ ను తప్పించాలన్నది తన అభిప్రాయం కాదంటున్న రామచంద్రయ్య చిరంజీవికి మంచి నాయకత్వ లక్షణాలున్నాయని చెబుతున్నారు. అదే కదా చెప్పింది, కోరుకుంటున్నాము, లీడ్ లోడ్ తీసుకోమన్నాము. పార్టీ కూడా ఆలోచనలోనే ఉంది, పార్టీ కూడా డిసైడ్ చేస్తుంది. క్వశ్చన్ మీరేమడిగారు? 2014లో చిరంజీవి ముఖ్యమంత్రి పోస్ట్ కు కంటెండర్ అన్నారు. నేనన్నా ఎందుకు ఉండడు అన్నా, వై నాట్ అన్నా, ఇన్ వాట్ వే ఈజ్ ఇన్ఫీరియర్ అన్నా. ఏ విధంగా అనర్హుడు ఆయన? కరిష్మా ఉంది, మంచి అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఏ విధంగా అనర్హుడు అని చెప్పాను. కానీ ఇక్కడ ఈయనను డీస్టెబిలైజ్ చేస్తాడని కూడా నేను చెప్పాలి. డీస్టెబిలైజ్ చేయడు, అతడి ఆలోచనలు ఉండే వ్యక్తి కాదన్న. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువన్నది మరికొందరి వాదన. నేతల అభిప్రాయాలను భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని పొంగులేటి అన్నారు. ఇక్కడ ఇంత పెద్ద పార్టీలో సహజంగా వస్తుంటాయి, బట్ సమయం వచ్చినప్పుడు యుద్ధ రంగంలో అందరం ఒకటైపోతాం. అన్ని సర్దుకుంటే టీ కప్ లో తుఫాన్లే మీరు చూసేయి. అవి కూడా లీడర్షిప్ తొందరలో అన్ని సెటరేట్ చేస్తుంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఏ మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.